మన ఛానల్కు స్వాగతం సుస్వాగతం. సో వీడియో స్టార్ట్ చేసే ముందర ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. సో మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే, మీరు గిన కొత్త వ్యూవర్ అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, తర్వాత సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన నోటిఫికేషన్ బెల్ వస్తుంది, దాన్ని ఆన్ చేయండి. సో నేను ఏ వీడియో పెట్టినా మీరే ఫస్ట్ చూడగలరు. థ్యాంక్ యూ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ వీడియోలో మనం గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ గురించి చెప్పుకుందాం. సో అకౌంటింగ్లో ఏ టు జెడ్ ఈ అకౌంట్స్ మీదనే బేస్ అయి ఉంటాయి. ఓకే, సో మొత్తం ఏ టు జెడ్. సో ఈ 3 అకౌంట్స్ గురించి తెలిస్తే మనం జనరల్ ఎంట్రీస్ మొత్తం పాస్ చేయగలం. సో ఓకే, సో టోటల్ జనరల్ ఎంట్రీస్ మొత్తం ఈ 3 పైనే ఆధారపడి ఉంటాయి. సో ఈరోజు మనం క్లాస్లో గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ గురించి తెలుసుకుందాం. సో టాలీలో కూడా ఇవి ఉపయోగపడతాయి. సో టాలీలో సిఆర్ ఉంటుంది కదా, సిఆర్ డిఆర్ అనేది, సో డెబిట్ క్రెడిట్ అనేది, సో అది కూడా దీని మీద బేస్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా, ఓకే, స్కిప్ చేయకుండా తర్వాత ఎండ్ వరకు చూడండి. ఓకే, మీరు మధ్యలో స్కిప్ చేస్తే ఏం అర్థం కాదు. సో ఇది చాలా సింపుల్, కానీ మీరు అర్థం చేసుకోవాలన్నమాట. సో ఓకే, మీకు మొత్తం అంతా చెప్తాను. ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో అడగండి, మేము మీకు క్లారిఫై చేస్తాం. ఓకే, సో సో ఫస్ట్ చూసుకుంటే రియల్ అకౌంట్. సో రియల్ అకౌంట్లో డెబిట్ అంటే వాట్ కమ్స్ ఇన్, లోపలికి ఏం వస్తుంది అని, కంపెనీ లోపలికి, కంపెనీ పర్స్పెక్టివ్లో చూస్తున్నాం కదా, సో కంపెనీలోకి ఏం వస్తూ ఉంది. సో క్రెడిట్ అంటే వాట్ గోస్ అవుట్. సో క్రెడిట్ అనేది మన కంపెనీ నుండి ఏది పోతుంది, అది రియల్ అకౌంట్. ఓకే, సో రియల్ అకౌంట్ కింద ఏమేమి వస్తాయి, ఎప్పుడు రియల్ అకౌంట్ వాడాలని చూద్దాం. సో ఈ రూల్ ఎప్పుడు అప్లికబుల్ అవుతుందంటే అన్ని అసెట్స్కి. ఓకే, సో క్యాష్ అనేది అసెట్, ఫర్నిచర్ అనేది అసెట్, ల్యాండ్ అండ్ బిల్డింగ్ అనేది అసెట్. సో ఫర్నిచర్, ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఇవన్నీ అన్ని అసెట్స్ అనమాట. సో అసెట్స్ ఏమవుతాయి, అవి ఫిజికల్. సో అవి మన దగ్గరికి రావటం లేదా అమ్మేసినప్పుడు పోవటం. సో ఫిజికల్ కాబట్టి అవి, ఓకే, దానికి ఒక ఫిజికల్ స్ట్రక్చర్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం కొంటామో అది మన దగ్గరికి, మన కంపెనీ లోపలికి, మన కంపెనీ ప్లేస్లోకి వస్తుంది. ఎప్పుడైతే అమ్మేస్తామో మన కంపెనీ నుండి బయటకు వెళ్తుంది. ఓకే, సో దట్ ఈస్ రియల్ అకౌంట్. సో రియల్గా ఇవి ఉన్నాయి అని, ప్రెసెంట్ అయ్యి ఫిజికల్గా ఉన్నాయి అని. సో అవి వాట్ కమ్స్ ఇన్, లోపలికి వస్తాయి. సో దీని ఎగ్జాంపుల్స్ అన్ని కింద ఉన్నాయి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఈ పిక్చర్లో అన్నీ అయిపోతేనే మనం ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళి చూద్దాం. సో పర్సనల్ అకౌంట్. సో పర్సనల్ అకౌంట్లో డెబిట్ అంటే రిసీవర్, క్రెడిట్ అంటే గివర్. సో పర్సనల్ అకౌంట్ ఈస్ నథింగ్ బట్ ఎ కైండ్ ఆఫ్ పర్సన్. ఓకే, సో మీరు, నేను, ప్రతి ఇండివిజువల్ పర్సన్, తర్వాత ఆర్గనైజేషన్స్, ఓకే, తర్వాత ఆర్టిఫిషియల్ పర్సన్స్, ఇవన్నీ అంటే బ్యాంక్స్, ఇవన్నీ పర్సనల్ అకౌంట్ కిందకి వస్తాయి. ఇక్కడ ఉన్న చూడండి, ఒక మనిషి ఎవరన్నా కానీ, మీరు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా కానీ, అది వాళ్ళందరూ పర్సనల్ అకౌంట్ కిందకే వస్తారు. రామ్ అండ్ సన్స్, సో ఇది ఒక ఆర్గనైజేషన్ లేదా ఒక స్టోర్ పేరు. సో ఇవన్నీ కూడా దాని కిందకే వస్తాయి. ఓకే, తర్వాత బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ అనేది కూడా పర్సనల్ అకౌంట్ కిందకే వస్తుంది. అవుట్ స్టాండింగ్ సాలరీస్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, సో ఇవన్నీ పర్సనల్ అకౌంట్ కిందకి వస్తాయి. సో ఈ పర్సనల్ అకౌంట్ ఏం చేస్తా అంటే, ఇప్పుడు చూడు, ఒక మనిషి ఉన్నాడు. సో యు ఆర్ దేర్ అండ్ ఐఎమ్ దేర్. ఓకే, సో మీరు ఏమి ఇస్తారు, మీరు నాకు డబ్బులు ఇచ్చారు, అప్పుడు మీరు గివ్వర్ అవుతారు. ఓకే, నేను రిసీవర్ అవుతా. మీరు డబ్బులు ఇచ్చారు కాబట్టి గివ్వరు, నేను డబ్బులు తీసుకున్నా కాబట్టి రిసీవర్. ఇక్కడ మీరు ఇస్తున్నారు, నేను తీసుకుంటాను, అంతే, అంతకుమించి ఏం జరగట్లా. సో గివ్వర్, రిసీవర్, దట్స్ ఇట్. బట్ ఈ రియల్ అకౌంట్లో చూసుకుంటే ఈ ల్యాండ్, క్యాష్ అనేది మన దగ్గరికి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఫర్నిచర్ అనుకోండి, ప్లాంట్ ఆర్ ఫర్నిచర్ సంథింగ్, వీఆర్ గెట్టింగ్ దట్ ఇన్ టు అవర్ కంపెనీ. సో అది మన కంపెనీలోకి వచ్చేస్తుంది. బట్ హియర్ ఓన్లీ అంటే ఇప్పుడు ఇక్కడ మనం క్యాష్ ఇస్తున్నారు, సో క్యాష్ వస్తూ ఉంది మన దగ్గరికి. సో అది వాట్ కమ్స్ ఇన్, అది రియల్ అకౌంట్లోకి వస్తుంది. తర్వాత రిసీవర్ ఎవరు ఇస్తున్నారు అనేది రిసీవర్లోకి వస్తుంది. సో ఈ రియల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్ అనేది ఇంటర్ కనెక్టెడ్ అనమాట. సో ప్రతి జనరల్ ఎంట్రీలో రియల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్ రెండు వస్తాయి. చూడు, క్యాష్ గివన్ బై రాము. ఓకే, రాము ఈస్ గివింగ్ క్యాష్ హియర్. సో రాము ఈస్ పర్సనల్ అకౌంట్ అండ్ క్యాష్ ఈస్ రియల్ అకౌంట్. సో అది మన దగ్గరికి వస్తూ ఉంది కదా. సో అలా, సో ఇంటర్ కనెక్టెడ్గా ఉంటాయి ఒక ప్రతి ఎంట్రీలో రియల్ అకౌంట్ లేదా పర్సనల్ అకౌంట్. ఒక రియల్ అకౌంట్ ఉంటుంది, లేదా ఒక పర్సనల్ అకౌంట్ ఉంటుంది, లేదా ఒక పర్సనల్ ఉంటుంది, ఒక నామినల్ ఉంటుంది, లేదా ఒక నామినల్ ఉంటుంది, ఒక రియల్ అకౌంట్ ఉంటుంది. సో ప్రతి జనరల్ ఎంట్రీలో రెండు కాంబినేషన్ అనమాట. సో 2 కాంబినేషన్ అకౌంటింగ్స్ ఉంటాయి. సో ఈ 3 ఉన్నాయి కదా, 2 కంపల్సరీ ఒక ఎంట్రీలో వస్తుంది, ఒకటి మిస్ అవుతుంది. ఓకే, అది. సో ఈ నామినల్ అకౌంట్స్ చూద్దాం.
నామినల్ అకౌంట్స్ అంటే ఆల్ ఎక్స్పెన్సెస్ లాసెస్ డెబిట్ అవుతాయి. ఓకే, అన్నీ మనం ఖర్చు పెట్టే వాటి అన్నీ, అంటే ఇప్పుడు సినిమాకి వెళ్తాము, సో టికెట్ తీసుకుంటాము, లేదా ఒక పెప్సీ కొంటాము, పెప్సీ, కోకోకోలా, మాజా, సంథింగ్, ఎనీథింగ్. సో అది ఎక్స్పెన్స్, మనం కొనేసి తాగేసి పడేస్తున్నాం, అది నాట్ ఫిక్స్డ్ అసెట్, దట్ ఈస్ పర్చేసింగ్. ఓకే, దట్ ఈస్ ఎక్స్పెన్స్. సో ఇక్కడ ల్యాండ్ కూడా పర్చేస్ చేస్తున్నాం, కానీ అవి మన దగ్గరికి వస్తున్నాయి ఫిజికల్గా, బట్ ఇది కొంచెం ఉండి వెళ్ళిపోతుంది, సో ఇది ఎక్స్పెన్స్. ఓకే, సో తర్వాత శాలరీస్ పే చేస్తాము, శాలరీస్ వీఆర్ పేయింగ్, దట్ ఈస్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఎందుకంటే అది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ బికాస్ వీఆర్, దట్ ఈస్ ఎక్స్పెన్స్ టు అవర్ కంపెనీ. సో మీకు యాక్చువల్లీ ఒక వీడియో చెప్పా, ఏ లెడ్జర్స్ ఏ దేని కిందకు వస్తాయి, ఎందుకు వస్తాయి అని ఒక వీడియో చెప్పా. ఐ మీన్ ఇది గోల్డెన్ రూల్స్ గురించి మొత్తం చెప్తాను, బట్ అది చూడండి మీరు. టాలీ ఉంది కదా, దానికి సంబంధించినగా చెప్పాను, బట్ మామూలు అకౌంటింగ్స్లో కూడా చాలా ఉపయోగపడుతుంది అది. ఓకే, సో యాక్చువల్లీ టాలీ అంటే నార్మల్ అకౌంటింగ్ ఫార్ములాస్ అన్ని కలిపి అక్కడ వేస్తాము. సో ఆ వీడియో చూడండి, చాలా బాగా చెప్పా, ఇట్ విల్ హెల్ప్ యూ. సో పేరు వచ్చి విచ్ లెడ్జర్ కమ్స్ అండర్ విచ్ గ్రూప్. ఓకే, సో ఇక్కడ నామినల్ అకౌంట్స్ ఎక్స్పెన్సెస్ లాసెస్ డెబిట్ చేస్తాము, ఆల్ ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్ని క్రెడిట్ చేస్తాం. సో దీనికి సంబంధించి ఎగ్జాంపుల్స్ కూడా మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. ఓకే, ప్రిపేర్ చేసి పెట్టాను. సో శాలరీ అనేది, శాలరీ పెయిడ్ అనేది ఎక్స్పెన్స్, అదే శాలరీ రిసీవ్డ్ అనుకున్నాం అనుకో, అది మళ్ళీ కిందకు వస్తుంది అనమాట. ఓకే, సో పర్చేసెస్, సేల్స్, కమిషన్ రిసీవ్డ్, ఇవన్నీ కమిషన్ రిసీవ్డ్ అనేది ఇన్కమ్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మనం రియల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్ గురించి చెప్పుకుందాం. ఓకే, సో మీరు నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన నోటిఫికేషన్ బెల్ కొట్టండి, సో మీరు నా వీడియోలు మీరు ఫస్ట్ చూడగలరు. ఓకే, సో లైక్, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ. అండ్ లెట్స్ కమ్ టు ద పాయింట్. రియల్ అకౌంట్ ఎగ్జాంపుల్స్ అండ్ పర్సనల్ అకౌంట్ ఎగ్జాంపుల్స్. See here, cash received from Sheshu. ఓకే, సో జనరల్ ఎంట్రీ ఏమొస్తుంది ఇప్పుడు, క్యాష్ అకౌంట్. ఇప్పుడు క్యాష్ మన దగ్గరికి వస్తూ ఉంది, సో ఫిజికల్గా మన దగ్గరికి వచ్చేస్తుంది. పర్సనల్ రియల్ అకౌంట్ సంబంధించినగా క్యాష్ అనేది అసెట్. సో క్యాష్ వాట్ కమ్స్ ఇన్, క్యాష్ మన దగ్గరికి వస్తూ ఉంది, సో మన పాకెట్లోకి వస్తూ ఉంది కాబట్టి క్యాష్ని డెబిట్ చేయాలి. సో తర్వాత శేషు ఉన్నాడు కదా, ఇతను ఎవరు, హీస్ గివింగ్. శేషు అనే వ్యక్తి మనకు డబ్బులు ఇస్తాడు, సో హీస్ గివ్వర్. సో అతను పర్సనల్ అకౌంట్ కిందకి గివ్వర్గా వస్తాడు కాబట్టి క్రెడిట్ చేశాము. ఓకే, సో మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి, రియల్ అకౌంట్ కింద ఏంది, పర్సనల్ అకౌంట్ ఏంది, నామినల్ అకౌంట్ అనేది మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. సో బికాస్ అకౌంటింగ్స్ ప్రతి ఒక్కటి A to Z ఇది బేసిక్, సో దీని ద్వారానే ఆధారపడి ఉంటుంది. సో జనరల్ ఎంట్రీస్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, క్యాష్ బుక్స్ ప్రిపేర్ చేస్తాం, A to Z. మీకు జనరల్ ఎంట్రీస్ రాకపోతే అవన్నీ ఏదో ఒకటి తప్పిపోతుంది అనమాట. సో ఇవి కరెక్ట్గా ఉండాలి. సో దిస్ ఈస్ ద బేసిక్స్. సో క్యాష్ పెయిడ్ టు జిత్తు. సో వాట్ యూఆర్ డూయింగ్, జిత్తుకి మనం క్యాష్ ఇస్తున్నాం. సో జిత్తు ఎవరు అవుతారు, రిసీవర్ అవుతారు. పర్సనల్ అకౌంట్ ఉంది ఇక్కడ చూడండి, రిసీవర్. సో డెబిట్ చేసాము, వాట్ గోస్ అవుట్, క్యాష్ మనం ఇచ్చేస్తున్నాం కాబట్టి క్యాష్ మన పాకెట్ నుండి వెళ్ళిపోతుంది, సో క్యాష్ని క్రెడిట్ చేసాము. సో ఇంకోటి ఏంది, ల్యాండ్ పర్చేస్డ్. ల్యాండ్ పర్చేస్డ్, see here, ల్యాండ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. బికాస్ ల్యాండ్ మనం బై చేసాము, ల్యాండ్ ఫిజికల్గా మన దగ్గరికి వచ్చేస్తుంది. ఓకే, అది ఐ మీన్ మన దగ్గరికి అంటే అది మనదే, ఇంకా మన కంపెనీలోకి వచ్చేస్తుంది. సో ల్యాండ్ని డెబిట్ చేసాము. తర్వాత ఏం మనం మన దగ్గర నుండి వెళ్ళిపోతుంది, క్యాష్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. ఓకే, ఓనర్ కానీ ఎవరికో కానీ. సో క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి, లేదా క్యాష్ ల్యాండ్ రూపంగా మారిపోతుంది. సో క్యాష్ ల్యాండ్కి ఇచ్చేస్తున్నాం, ల్యాండ్ అంటే ల్యాండ్ ఓనర్కి ఇచ్చేస్తే ల్యాండ్ కిందకి వచ్చినట్లు అవుతుంది. సో ల్యాండ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. సో మీకు దీంట్లో ఏమైనా డౌట్లు ఉంటే నా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఓకే, సో మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. సో డూ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఓకే, సో నెక్స్ట్ ఇంకా నామినల్ అకౌంట్ చూద్దాం. సో నామినల్ అకౌంట్లో ఏం చెప్పాము ఇక్కడ, ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, ఆల్ ఇన్కమ్ అండ్ ప్రాఫిట్. ఓకే, డెబిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్. ఓకే, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. సో ఇక్కడ చూద్దాము. ఇప్పుడు శాలరీస్ పే చేసామండి. ఇప్పుడు నాకు ఒక కంపెనీ ఉంది,
నేను శాలరీస్ పే చేశా, అది నాకు ఎక్స్పెన్స్. ఓకే, సో జనరల్ ఎంట్రీ ఏమని రాస్తా, శాలరీ అకౌంట్ డెబిట్. అంటే శాలరీ అకౌంట్కే కదా నేను శాలరీ అకౌంట్ అని సపరేట్గా మెయింటైన్ చేస్తూ ఉంటాను. సో ఆ శాలరీ అకౌంట్ డెబిట్ అవుతుంది, అంటే శాలరీకి మనం డబ్బులు ఇచ్చేస్తున్నాం. ఓకే, శాలరీ పేరు పైన మనము వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాము కాబట్టి అది ఎక్స్పెన్స్. సో అది ఎక్స్పెన్స్ కాబట్టి మనము శాలరీ అకౌంట్ అని రాస్తాం అక్కడ. ఇంకోటి ఏంది, క్యాష్. క్యాష్ ఏమవుతుంది, వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది, శాలరీస్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో శాలరీ డెబిట్ అవుతుంది, క్యాష్ మన దగ్గర నుండి వెళ్ళిపోతుంది. సో క్యాష్ని క్రెడిట్ చేస్తాం. సో తర్వాత గాట్ లాసెస్. మీకు ఎప్పుడైనా లాస్ వచ్చింది, అప్పుడు ఏం చేస్తారు జనరల్ ఎంట్రీ అంటే, సి లాస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. లాసెస్ అకార్డింగ్ టు రూల్స్ ఏంది, ఎక్స్పెన్సెస్ తర్వాత లాస్ డెబిట్. ఓకే, సో జనరల్ ఎంట్రీలో లాస్ అనేది డెబిట్ అవుద్ది, తర్వాత టు క్యాష్ అకౌంట్, క్యాష్ అనేది క్రెడిట్. సి ఎప్పుడైనా లాస్ వస్తే మనకు డబ్బులు ఏమవుతాయండి, వెళ్ళిపోతాయి కదా. ఇప్పుడు మీరు 100 రూపీస్, లెట్స్ టేక్ ఫర్ ఇన్స్టాన్స్ 100 రూపీస్ క్యాపిటల్ పెట్టారు, మీకు లాస్ 10 రూపీస్ వచ్చింది. సో క్యాష్ లాస్ వెళ్ళిపోయినట్లే కదా. ఓకే, 10 రూపీస్ వెళ్ళిపోయింది, తర్వాత మీకు మళ్ళీ అది లాసెస్లో కనిపించకుండా ప్రాఫిట్లో కనిపించాలంటే మీరు దానికి 10 రూపీస్ మళ్ళీ ఇవ్వాలి. సో క్యాష్ మీరు ఇచ్చేస్తున్నారు ఇక్కడ. ఓకే, క్యాష్ అకౌంట్ కాబట్టి క్రెడిట్ అవుద్ది. ఓకే, సో మీరు ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో లాస్ వచ్చినప్పుడు క్యాష్ వెళ్ళిపోతుంది. ఓకే, సో అందుకని క్యాష్ని క్రెడిట్ చేస్తాము. ప్రాఫిట్ వచ్చినప్పుడు క్యాష్ మనకు వస్తుంది, ప్రాఫిట్ వచ్చినప్పుడు. ఓకే, సో అందుకని క్యాష్ అకౌంట్ డెబిట్ టు ప్రాఫిట్ అకౌంట్. ప్రాఫిట్ అకౌంట్ ఏంది, అకార్డింగ్ టు రూల్స్ ఆల్ ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్ క్రెడిట్ చేసాం. ఓకే, క్యాష్ ఏమవుతుంది, మన దగ్గరికి వస్తుంది ప్రాఫిట్స్ నుండి, సో అది డెబిట్ అవుతుంది.